700 ఏళ్ల క్రితం రాసిన ఖురాన్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? రండి మీకు చూపిస్తాను. వెల్కమ్ టు పార్ట్ 2. ఇదిగో ఫ్రెండ్స్, ఇది 1400వ శతాబ్దానికి చెందిన పురాతన ఖురాన్. దాదాపు 700 సంవత్సరాల క్రితం చేతితో రాసిన ఈ ఖురాన్ను ఇప్పటికీ ఇంత జాగ్రత్తగా భద్రపరిచారా? నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ రామాయణం పురాతన గ్రంథం 1594 సంవత్సరంలో మొఘల్ కాలంలో తయారైంది. దాదాపు 430 సంవత్సరాల తర్వాత కూడా ఇంత అద్భుతంగా భద్రపరచడం నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు ఇవి చూడండి. ఆ కాలంలో యోధులు ఉపయోగించిన కత్తులు మాత్రమే కాదు, వాళ్ళు యుద్ధంలో ఉపయోగించిన ఎన్నో విలువైన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కో ఆయుధం వెనుక ఒక చరిత్ర ఉంది. ఇక్కడ టిప్పు సుల్తాన్ కాలానికి సంబంధించిన వస్తువులు, ఆయన ఉపయోగించిన దుస్తులు, ఆయుధాలు కూడా చూడొచ్చు. వాటి డిజైన్ పనితనం చూస్తే అప్పటి కళాకారుల నైపుణ్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. అవి అప్పటి కాలంలో రాజులు, ప్రముఖులు ధరించిన సంప్రదాయ దుస్తులు. ఎన్నో సంవత్సరాలు గడిచిన వాటిని ఇప్పటికీ ఇలాగే భద్రపరిచి ఈ మ్యూజియంలో ఉంచడం చాలా గొప్ప విషయం. ఈ దుస్తులు చూస్తుంటే అప్పటి జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు ఎలా ఉండొచ్చో మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇలాంటి చరిత్రను ఒకే చోట చూసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. మీరు ఎప్పుడైనా ఖత్తర్కు వస్తే మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇక్కడ ప్రతి వస్తువు ఒక కథ చెబుతోంది. ప్రతి గ్యాలరీ మనల్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఖత్తర్ అద్భుతమైన ప్రదేశాలు చూడాలంటే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.